ఎపిసోడ్ ని ఓపెన్ చేయంగానే ఒక ఆవిడ వెల్కమ్ సార్ అని అంటుంది. అదే టైంకి హీరో ఒక షాప్ కి వచ్చి ఉంటాడు. ఆ షాప్ కి ఓనరే ఈ అమ్మాయి. హీరో ఒక షర్ట్ కొనుక్కోవడానికి ఆ షాప్ కి వస్తాడు. తనకు ఒక షర్ట్ బాగా నచ్చుతుంది, కానీ దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే బేరం ఆడడానికి ట్రై చేస్తాడు, కానీ ఈ షర్ట్ ఈ సిటీలో ఇంకెక్కడ దొరకదని, వాళ్ళ షాప్లో కూడా అదే లాస్ట్ పీస్ లిమిటెడ్ ఎడిషన్ షర్ట్ కావడం వల్ల దాని ప్రైస్ అంత ఎక్కువ ఉంటుందని చెప్తుంది. సరే అయితే నాకేం అక్కర్లేదు, నేను వేరే షాప్కి వెళ్ళి కొనుక్కుంటాను అని వెళ్ళిపోతూ ఉండగా ఆమె ఆపి, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నేను నీకు 30,000 రూపీస్ తగ్గించి ఇస్తాను, వెంటనే తీసుకువెళ్ళిపో అని అంటుంది. అప్పుడు హీరో సడన్ గా ఎందుకు ఆమెని ఒక్కసారిగా టచ్ చేస్తాడు. ఆమె కూడా కదలకుండా అలాగే ఉండిపోతుంది. అలా టచ్ చేసిన తర్వాత హీరో ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటే వాళ్ళ స్టోర్ రూమ్ లో ఇలాంటి షర్ట్లు ఇంకా చాలా దాక్కుని ఉన్నాయని, అంతేకాకుండా ఈమెకి కాసేపట్లో స్టోర్ రూమ్ లో ఒక చిన్న దెబ్బ కూడా తగలబోతుందన్న విషయాలు తెలుస్తాయి. అదే విషయాన్ని ఆమెకు కూడా చెప్పడంతో, సరే అయితే నీకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి కాబట్టి నేను నీకు ఈ షర్ట్ ని నువ్వు అడిగినట్టే 60,000 కి తగ్గించి ఇస్తాను, వెంటనే తీసుకో. అయినా ఈ విషయాలన్నీ నీకెలా తెలిసినాయి అని అంటూ ఉన్నప్పుడే అతను ఇవేమీ పట్టించుకోకుండా స్టోర్ రూమ్ కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, నీకు దెబ్బ తగులుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అనుకున్నట్టే ఆమె స్టోర్ రూమ్ కి వెళ్తుంది, దెబ్బ కూడా తగిలించేసుకుంటుంది. అంత జాగ్రత్త చెప్పినా సరే ఏమాత్రం లెక్క చేసుకోదు. ఇంతకీ ఈ అబ్బాయికి ఫ్యూచర్ ఎలా తెలిసిపోతుంది అబ్బా అని ఆశ్చర్యపోతుంది ఆవిడ. ఆ తర్వాత హీరో రోడ్ పైన నడుస్తూ ఉంటే చాలా మంది అమ్మాయిలు అతని హ్యాండ్సమ్ ఫేస్ చూసి అట్రాక్ట్ అవుతూ చాలా అందంగా ఉన్నాడే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అతని పేరు జిన్వు. ఇంకా అతనికి ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసే ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉందని, దానివల్ల ఇప్పుడు ఆ షాప్ కీపర్ కి ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో చెప్పగలిగానని చెప్తాడు. అదేలా హీరో ఇప్పుడు ఒక సింగిల్ అని, ఇంకా తనకి గర్ల్ ఫ్రెండ్ కావాలని, గర్ల్ ఫ్రెండ్ అలాంటి ఒక డ్రెస్ వేసుకుంటే బాగుండని ఆ డ్రెస్ ని మనకి చూపిస్తారు. హీరో ఆ డ్రెస్ వైపే అలా చూస్తూ ఉంటే ఈ లోపే ఆ డ్రెస్ వేసుకొని ఒక అందమైన అమ్మాయి మనకి కనిపిస్తుంది. తీరా చూస్తే ఆ అమ్మాయి ఆ షాప్ లో పనిచేస్తుంది, కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. హీరో అమ్మాయి వైపు చూస్తాడు, కానీ అంతగా ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక చోట కూర్చొని, నాకు ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసే పవర్ ఉంది, కానీ నేను వాళ్ళ వైపు చూస్తే ఫ్యూచర్ చెప్పలేను. తను ఎవరు ఫ్యూచర్ చెప్పాలనుకుంటున్నాడో వాళ్ళని టచ్ చేయాలని, వాళ్ళ స్కిన్ ఇంకా ఇతని స్కిన్ టచ్ అయితే మాత్రమే తనకి ఫ్యూచర్ తెలుస్తుందని చెప్తాడు. ఇన్ని మాట్లాడుతున్న ఇతని జాబ్ ఏమై ఉంటుందా అని మనం అందరం ఆలోచిస్తూ ఉన్నప్పుడే అతనే మనకి చెప్పేస్తాడు తను వాళ్ళ ఫ్రెండ్ హోటల్లోనే పనిచేస్తున్నట్టు. అక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరి జాతకాలని చెప్తూ వాళ్ళకి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందే చెప్పి కొంత డబ్బుని తీసుకుంటాడని చెప్పాడు. ఆ రాత్రి తన క్లోజ్ ఫ్రెండ్ ఇందాక ఎవరి పేరైతే చెప్పాడో అతని పేరు ఓ యంగ్, అతని దగ్గరికి వెళ్తాడు. ఇదే హోటల్ ని వాళ్ళిద్దరూ చాలా సక్సెస్ఫుల్ గా, చాలా డబ్బులు, చాలా ప్రాఫిట్స్ తో రన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హీరోని కలవడానికి వచ్చే కస్టమర్స్ కౌంట్ ప్రతి రోజు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా హీరోని కలవడానికి ఎప్పటి నుంచో ఒక అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంది. హీరో వచ్చేంత వరకు కూర్చుందంటే తను హీరో కోసం ఎంత వెయిట్ చేస్తుందో మనం అప్పుడే అర్థం చేసుకోవచ్చు. ఆ అమ్మాయి అసలు తన బాధ ఇంకా తనకి సమస్య ఏంటో అదేమి చెప్పకుండా డైరెక్ట్ గా నేను కంపెనీ మానేయాలా వద్దా అన్న ఒక క్వశ్చన్ ని అడుగుతుంది. హీరో వెంటనే తన చేయిని తీసుకొని తన చేయి పట్టుకొని ఒక 5 సెకండ్స్ ఉంచి తన కళ్ళను మూసుకుంటాడు. అప్పుడే హీరోకి అర్థమవుతుంది ఆ అమ్మాయితో ఈ బాస్ ఎప్పుడు మిస్బిహేవ్ చేస్తూ అన్వాంటెడ్ టచింగ్ చేస్తూ ఉండేవాడని. కానీ పోలీసులకి రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ బాస్ ని పోలీసులు అరెస్ట్ చేసేశారు. కానీ మళ్ళీ ఆ బాస్ ఈమెపై రివెంజ్ తీర్చుకుంటాడేమో అని భయపడడం వల్లే కంపెనీని మానేయాలా వద్దా అన్న క్వశ్చన్ అడుగుతుంది. ఇదంతా అర్థం చేసుకున్న హీరో, నువ్వేమి కంపెనీ మానేయాల్సిన అవసరం లేదు, నువ్వెందుకు నీ బాస్ కి భయపడుతున్నావు, తప్పు అతను చేశాడు కాబట్టి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు, ఇంకొకసారి నీ జోలికి రావడానికి కూడా అతను చాలా భయపడతాడు, ధైర్యంగా నువ్వు ప్రతిరోజు కంపెనీకి వెళ్ళు, ఇంకెవరైనా నీతో అలా మిస్బిహేవ్ చేస్తే నువ్వు ఏం చేసావో అదే చెయ్యి, నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని చెప్పి పొగిడేసి ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపేస్తాడు. ఆ అమ్మాయి సాటిస్ఫైడ్ ఆన్సర్ దొరికింది కాబట్టి ఇవ్వాల్సినంత డబ్బుని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళ కాఫీ షాప్ లోని పనిచేస్తున్న ఒక అమ్మాయి హీరోతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తనకి ఇష్టమైన ఆ మిల్క్ ని తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. హీరోకి ఆ మిల్క్ నుంచి ఎందుకో పిచ్చి వాసన వస్తూ ఉండడంతో, ఇది ఫ్రెష్ మిల్క్ ఏనా కాదా, నేను నీ కోసం ఇంత పని చేస్తూ ఉంటే నువ్వు నాకు చెత్త పాలని ఇస్తావా అని చెప్పి తిడుతూ ఉంటాడు ఆ ఓనర్ ఓ యంగ్ ని. ఆ ఓనర్ ప్రతిరోజు హీరో కోసమే స్పెషల్గా పాలని కొంటూ ఉంటాడు. ఎందుకంటే హీరో అతనికి చాలా చేస్తూ ఉంటాడు. హీరో మందు తాగే మనిషి కాదు, అందుకే తనకి పాలంటే ఇష్టం ఉండడంతో ప్రతిరోజు పాలే కొంటూ ఉంటాడు. కరెక్ట్ టైంకి నెక్స్ట్ కస్టమర్ కూడా ఎంట్రీ ఇస్తుంది. ఆ అమ్మాయిని చూడంగానే ఎందుకో ఓ యంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజానికి ఓ యంగ్ ఈ అమ్మాయిని, ఈమె హీరోయిన్, ఈమెని ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఆమెపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. కానీ ఏ రోజు కూడా డైరెక్ట్గా చూస్తున్నట్టు లేదా ఆమెతో మాట్లాడాలని కూడా ట్రై చేయలేదు. ఈ విషయాన్ని ఓ యంగ్ హీరోకి చెప్పడంతో హీరో వెనక్కి తిరిగి చూస్తే, ఓ ఈ అమ్మాయి, నేను ఈమెని పొద్దున చూశాను, తను పక్క షాప్లోనే పనిచేస్తున్నట్టుంది, కానీ అంత మంచి డ్రెస్ ఎలా వేసుకుంది, అయినా నువ్వు అంటున్నట్టు ఈ అమ్మాయిలో అంత ఏం లేదే, నార్మల్ అమ్మాయిలాగే ఉంది, ఇలాంటి యావరేజ్ అమ్మాయికి పడిపోతే ఎలాగా, ఇంకా ఈ అమ్మాయి కన్నా చాలా అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు, నువ్వు వాళ్ళ కోసం వెయిట్ చేయాలని చెప్తూ ఉంటాడు. కానీ ఓ యుంగ్ ఈ మాటలు ఏమీ పట్టించుకోకుండా, తానే నా ఏంజల్, నేను తన కోసం ఏమైనా చేస్తాను, ఎన్ని రోజుల నుంచి ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉన్నానో తెలుసా, ఏదో ఒక రోజు ఆమెకు నా మనసులో మాట చెప్పేయాలి, తను ఎంత మంచి మనసున్న అమ్మాయి అంటే చాలా
చాలా మందికి చాలా ఫ్రీ సప్లైస్ని ఇస్తూ ఉండేది. డబ్బులు లేవంటే తన జీతంలోంచి కొంత డబ్బును తీసి ఇస్తుంది. దారిలో వెళ్ళిపోయే వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంది. ఒకరోజు ఒక ముసలమ్మ కింద పడిపోతే ఆమెకి హెల్ప్ చేసింది. ఒక చిన్న పాప ఇంటి నుంచి దారి తప్పిపోయిందంటే ఆ అమ్మాయిని ఇంటి వరకు చేర్చింది. ఎంత సమాజ సేవ చేస్తూ ఉండేదో తెలుసా అని హీరోయిన్ గురించి గొప్పలు చెప్తూ తను చాలా మంచిది అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో సర్లే వాగింది చాలు వెళ్ళి ఆర్డర్ తీసుకొని అంటే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. కొంచెం వాటర్ని ఇచ్చి ఏం కావాలి అని అడిగితే ఇక్కడ జాతకాలు చెప్పే అబ్బాయి ఉంటాడంట కదా, నేను అతన్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను అని అంటుంది. ఆ తర్వాత ఓ యోంగ్ వైపు చూసి ఒక చిన్న స్మైల్ని ఇస్తుంది. ఆమె ఇచ్చిన స్మైల్కి ఓ యోంగ్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడంతే. ఎందుకంటే ఎప్పుడు ఆమెని అంత దగ్గర నుంచి చూడలేదు. చూసిన వెంటనే ఆమె నవ్వడంతో ఒక్కసారిగా అతను ఎందుకో బాగా బ్లష్ అయిపోతూ అదొక మైకంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోకి చెప్పి తాను నిన్ను కలవడానికి వచ్చింది, కాస్త వెళ్ళి ఏం కావాలో కనుక్కొని పంపేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ కూర్చున్న సీట్ దగ్గరికి హీరో వెళ్ళి మీ సమస్య ఏంటో చెప్పండి, నేనే ఆ జాతకాలు చెప్పేవాడిని అని అంటే హీరోయిన్ ఫ్రెండ్ షాక్ అయ్యి అదేంటి జాతకాలు చెప్పేవాడంటే చాలా ముసలోడు అనుకున్నానే, నువ్వు చాలా యంగ్గా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు అని పొగిడేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తను ఇక్కడికి వచ్చిన విషయం ఏంటో చెప్తుంది. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ఆ బాయ్ ఫ్రెండ్ తిన్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు కానీ ఒక్కసారి కూడా ప్రపోజ్ చేయలేదు. ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడో ఇంకా వీళ్ళిద్దరికి పెళ్ళి ఎప్పుడు అవుతుందన్న విషయం కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చిందని చెప్పింది. హీరో సరే నేను ఆ విషయం మీకు చెప్తాను, కానీ ముందు మీరు నాకు మీ చెయ్యిని ఇవ్వండి అని అంటే తను చెయ్యిని ఇస్తుంది. హీరో తన చెయ్యిని టచ్ చేసి 5 సెకండ్స్ ఆగి కళ్ళు మూసుకున్న తర్వాత అతనికి హీరోయిన్ మెట్లు పైనుంచి కింద పడి చాలా బ్లడ్ కోల్పోయి అక్కడికక్కడే ఆన్ ద స్పాట్ చనిపోయిన విజువల్స్ కనబడ్డం ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఉలిక్కి పడతాడు. హీరోయిన్ వైపే జాలిగా చూస్తూ మీకు మీకు అని ఆ విషయాన్ని చెప్పడానికి తడబడుతూ ఉంటాడు. మీ బాయ్ ఫ్రెండ్ విషయం పక్కన పెట్టండి, మీకు ఇంకొక పెద్ద సమస్య రాబోతుంది అని అంటే ఏంటా సమస్య అని అడుగుతుంది. మీరు ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతున్నారు అని అంటాడు. ఎంత భయంగా అన్నా సరే వాళ్ళిద్దరూ దీన్ని ఒక జోక్ లాగా కన్సిడర్ చేస్తారు. అసలు హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఏ మాత్రం లెక్క చేయకుండా మీకు డబ్బులు కావాల్స్తే చెప్పండి, కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాము, మరి మీరు మాతో ఇలా ప్రాంక్స్ చేయకూడదు, మీరు ఎంత భయపెట్టినా సరే మీకు మేము డబ్బులు మాత్రం ఇవ్వము, నాకు తెలుసు మీరు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారని, నేను అస్సలు నీ మాటలు నమ్మను అని చెప్పి హీరోయిన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్లే ముందు హీరోయిన్ తన చేతిలో ఉన్న కొంత డబ్బును తీసి చూడ్డానికి చాలా యంగ్గా అందంగా ఉన్నావు, మంచి పని ఏదైనా ఉంటే ఎత్తుక్కోవచ్చు కదా, ఇలాంటి పిచ్చి పనులన్నీ ఎందుకు చేయడం అని చెప్పి మంచిగా పని చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ షాప్ కీపర్ ఓనర్ ఇంకా హీరో ఫ్రెండ్ అయిన ఓయం హీరో దగ్గరికి వచ్చి ఆమె నిన్ను ఏం అడిగింది, ఇంకా నువ్వు ఆమె ఫ్యూచర్ చూసిన తర్వాత నీకు ఏం కనబడింది అని అంటే హీరో చాలా భయపడుతూ నేను ఆమె ఫ్యూచర్లో ఆమె మెట్ల పైనుంచి దొర్లుకుంటూ కింద పడి చాలా బ్లడ్ పోగొట్టుకున్నట్టు ఇంకా ఆన్ ద స్పాట్ చనిపోయిన విజువల్స్ని చూశాను అని భయంకరంగా చెప్తూ ఉంటాడు. ఇది వినిన ఓయం తన ఏంజల్ చనిపోతుందేమో అని చాలా బాధపడతాడు. కానీ హీరోకి ఇంతకీ హీరోయిన్ ఎలా చనిపోతుందో అన్న విషయం మాత్రం తెలుసుండదు. జస్ట్ తను మెట్ల పైనుంచి దొర్లుకుంటూ కింద పడి చనిపోతుందన్న విషయం మాత్రమే తెలుసుంటుంది. హీరోయిన్ వాళ్ళ షాప్ ఓనర్ ఇప్పటి నుంచి మన షాప్ లో పనిచేయడానికి మీకు హెల్ప్ చేయడానికి ఒక అబ్బాయి కూడా జాయిన్ అవుతున్నాడు అని అతన్ని చూపిస్తారు. అతను ఎవరో కాదు హీరో స్పెట్స్ పెట్టుకొని కంప్లీట్ గా గెటప్ చేంజ్ చేసుకోవడం వల్ల హీరోయిన్ ఇంకా ఆమె ఫ్రెండ్ రాత్రి అతన్ని చూసిన అతన్ని గుర్తుపట్టలేకపోతారు. కానీ హీరోయిన్ అతని వైపే చూస్తూ చాలా అమాయకంగా క్యూట్ గా ఉన్నాడు అనుకుంటుంది. అంటే చాలా ఇష్టం. ఆ డ్రోన్ ఇస్తాడు అనగానే ఏ పని చేయడానికన్నా సిద్ధపడతాడు. సరే అయితే ఇంత మంచి బేరం కుదురుస్తున్నావు కాబట్టి నీ డ్రోన్తో పాటు నీ కార్ని కూడా నాకు ఇచ్చేయాలి అని అంటాడు. తన ఏంజల్ కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉంటాడు కాబట్టి సరే అయితే పని పూర్తయిన తర్వాత నీకు నా డ్రోన్ ఇంకా కార్ రెండింటిని ఇచ్చేస్తాను, కానీ దయచేసి ఆమె చనిపోకుండా కాపాడు, ఇది నువ్వు నాకు ఇస్తున్న ప్రామిస్, ఇంకా నేను కూడా నీకు ప్రామిస్ చేస్తున్నాను, నీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాను అని అంటాడు. హీరో సంతోషంగా అతనికి కావాల్సినవి వస్తున్నాయి కాబట్టి నీ ఏంజల్కి ఏం జరుగుతుందో ఏమీ కాకుండా ఉండేలాగా నేను చూసుకుంటాను అని ప్రామిస్ చేస్తాడు. సరే నువ్వు వెళ్తున్నావంటే నాకు ఇంకేమీ బాధ లేదు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా, పక్క షాప్ ఓనర్ నా ఫ్రెండే, ఆమెకి చెప్పి నిన్ను జాబ్లో తీసుకోమని చెప్తాను. ఆ తర్వాత నువ్వు జాబ్లో అందరితో కలిసిపోయి ఈజీగా హీరోయిన్తో బాగా క్లోజ్గా మూవ్ అయ్యి తనకి ఏం కావాలో ఇంకా ఏం అవ్వబోతుందో అన్నీ తెలుసుకోవాలని చెప్తాడు. హీరో తనకి నచ్చని జాబ్ చేస్తూ ఆ షాప్లోనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయినా ఓయం కోసం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ క్లీనింగ్ పనులు ఇంకా అన్ని పనులు తానే చేసుకుంటూ ఉంటాడు. అదే టైంకి బ్లాక్ కలర్ కోట్ వేసుకున్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి వైపే ఏదో ఒకలాగా చూస్తూ ఉండడం గమనిస్తాడు. హీరో చూడంగానే అతను అక్కడి నుంచి బయలుదేరుతాడు. వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నాకు ఒకసారి మేకప్ గురించి ఏమైనా చెప్తారా, బయట చాలా మంది అమ్మాయిలు నన్ను మేకప్ గురించి అడుగుతున్నారు కానీ నాకు ఏమీ తెలియదు, కాస్త నా చేతి మీద రాసి ఇవ్వగలరా అని అంటాడు. చేతి మీద ఎందుకు, పేపర్ మీద రాసిస్తాను ఆగు అంటే లేదు, పేపర్ నేను అక్కడ ఇక్కడ పడేస్తాను కాబట్టి మీరు నా చేతి మీదే రాయాలి అని అంటాడు.
ఇప్పుడు తను చైన్ ఎలాగన్నా టచ్ చేస్తుంది కాబట్టి ముందే కళ్ళు మూసుకొని రెడీగా ఉంటాడు. హీరోయిన్ చేయి పట్టుకొని చేతి మీద రాస్తూ ఉంటుంది. హీరో కళ్ళు మూసుకొని ముందు ఏ విజువల్స్ని అయితే చూస్తాడో, అంటే తను మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడుతుంది, అవే విజువల్స్ని చూసి సడన్గా ఆపేస్తాడు. ఎందుకంటే ఈలోపే హీరోయిన్ తన చేయిని వదిలేస్తుంది. సరే అయితే చేతి మీద ఎందుకు, చేయి పాడు చేయడం ఎందుకు, నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి తన దగ్గర ఉన్న ఆ స్టిక్కర్ని ఫోన్కి అంటించి ఆ స్టిక్కర్ మీద అన్ని డీటెయిల్స్ని ఉంచుతుంది. ఎలాగో ఫోన్ నీ చేతిలోనే ఉంటుంది కాబట్టి నీ ఫోన్కి అంటించాను, ఇంకేం బాధపడక్కర్లేదు, నీకు మేకప్ గురించి అంతా తెలిసిపోతుంది, బాగా పని చేయని వెళ్ళిపోతూ ఉంటే ఆ ఓనర్ అక్కడికి వస్తుంది. నాకు ఒక చిన్న పని ఉంది, నువ్వు స్టోర్ రూమ్కి వెళ్ళి నా కోసం ఆ పని చేయగలవా అని అంటే, సరే అయితే నేను చేస్తాను అని హీరోయిన్ అంటుంది. హీరోయిన్కి తోడుగా ఎవరిని పంపిద్దామని ఓనర్ ఆలోచిస్తూ ఉంటే వెనకాలే ఉన్న హీరో నేను వెళ్తానని అంటాడు. ఓ, నువ్వు ఫస్ట్ రోజు ఇంత పని చేయాలనుకుంటున్నావా, నిజంగా చాలా మంచి పనివాడివే అని చెప్పి, నువ్వు నిజంగా చాలా క్యూట్ ఇంకా మంచి అబ్బాయివి అని పొగిడేస్తూ ఉంటుంది. హీరో కూడా నవ్వలేక నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్తో కలిసి స్టోర్ రూమ్కి వెళ్తాడు. హీరోయిన్ అక్కడ హీల్స్ వేసుకొని మరి ఆ స్టూల్ ఎక్కి పైన ఉన్న సామాన్లన్నింటినీ తీస్తూ ఉంటుంది. హీరోయిన్ మొహం మీద ఏదో ఉండడంతో హీరో దాన్ని తుడుద్దామని అనుకుంటాడు. లేదు పర్లేదు నేనే తుడుచుకుంటాను అని చెప్పి హీరోయిన్ వెనక్కి వెళ్ళిపోతుంది. అసలు నేనేం చేస్తున్నాను, అంత డైరెక్ట్గా టచ్ చేయకూడదు కదా అని కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ బాగా ఎక్కువ సామాన్లు తీసేయడంతో కాసేపు అలసిపోవడంతో కూర్చుందామని నిర్ణయించుకుంటుంది. హీరో కూడా తన ముందున్న స్టూల్ మీద కూర్చొని, నాకు ఇక్కడ చాలా బోర్ కొడుతుంది, ఎలాగో నువ్వు కూడా అలసిపోయావు కాబట్టి మనం ఒక 5 minutes బార్లీ రైస్ గేమ్ ఆడదామని అంటాడు. ఏంటి నువ్వు ఇంకా చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు అని అంటే తను సిగ్గుపడుతూ, లేదు ఆ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం, ముందు నీ గ్లౌజెస్ తీసేయని అంటాడు. ఇప్పుడు హీరో 2 చేతుల్ని ఓపెన్ చేసి పెట్టాలి. హీరోయిన్ ఆ చేతుల్లోకి తన చేయిని పెట్టి తను మూసేలోపు వెనక్కి తీసేయాలి. ఆ గేమ్ని ఆడుతూ ఉంటుంది. హీరోయిన్ ప్రతిసారి గెలిచేస్తుంది. హీరోకి ఒక్కసారి కూడా ఆమె చేయిని టచ్ చేసే అవకాశం ఉండదు. ఇంకేమీ చేయలేక సరే నోరు మూసుకొని ఉండాలని డిసైడ్ చేసుకుంటాడు. మళ్ళీ హీరోయిన్ ఆ స్టూల్ ఎక్కి సామాన్లన్నింటినీ తీస్తూ ఉంటుంది. ఈసారి తన కాళ్ళన్న టచ్ చేద్దామని తన చేయిని తీసుకొని తన కాళ్ళ వైపు పెడుతూ ఉంటాడు. హీరోయిన్ ఇదంతా చూసి, ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరుస్తుంది. వెంటనే నుంచొని, ఏమీ లేదు అక్కడ ఏదో ఉంది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటే, నీకు చెప్పాను కదా నువ్వేం నాకు క్లీన్ చేయక్కర్లేదు, కొంచెం దూరంగా ఉంటే మంచిది అని అంటుంది. తను సిగ్గుపడుతూ చాలా అవమానపడినట్టుగా, సరే అయితే ఇంకేం పని లేకపోతే నేను వెళ్తాను, నాకు బయట చాలా పనులున్నాయి అని వెళ్ళిపోతాడు. ఆ సాయంత్రం హీరో ఒంటరిగా ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు హీరోయిన్ అతని వెనకాలే వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు, మీ ఇంటికా, నేను కూడా నీతో నడుస్తాను ఆగు అని అంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్యనున్న పరిచయాన్ని నడుస్తూ మాట్లాడుతూ పెంచుకుంటూ ఉంటారు. హీరోయిన్కి హీరో ఈ పార్ట్ టైం జాబ్ ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే హీరోని అడిగితే, నేను ముందు చెప్పినట్టే మా పేరెంట్స్ దగ్గర స్టేబుల్ ఇన్కమ్ లేదు కాబట్టి వాళ్ళని ఎక్కువ కష్టపెట్టాలనుకోవట్లేదు, ఇది ఒక్కటే రీజన్, అందుకే నేను ఈ పార్ట్ టైం జాబ్ చేయాల్సి వస్తుంది అని నోటికి నచ్చినట్టు వాగేస్తూ ఉంటాడు. తను చెప్తున్నవన్నీ అబద్ధాలే అని, ఒక్క అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుందేమో అని చాలా భయపడుతూ ఉంటాడు. హీరోయిన్ తను చెప్పే మాటలన్నింటినీ నమ్మేస్తూ ఉంటుంది. అప్పుడు హీరో, మరి నీ పేరెంట్స్ గురించి నాకేం చెప్పలేదు, నువ్వు ఈ జాబ్ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, వాళ్ళ పేరెంట్స్ తను చిన్న వయసులోనే చనిపోయారని బాధగా చెప్తుంది. సరే సారీ, నేను ఈ టాపిక్ని ఇప్పుడు ఎత్తుండకూడదు అని అంటే, పర్లేదు ఆల్రెడీ జరిగిపోయిన వాటిల్ని మనం మార్చలేం కదా అని వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ రిచ్ కార్లో అక్కడికి వస్తాడు. హీరోయిన్ని పికప్ చేసుకొని వాళ్ళిద్దరూ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా చూసి హీరో వెంటనే ఓ యోంగ్ దగ్గరికి వెళ్తాడు. ఓ యుంగ్కి తన ఇంటి వరకు ఫాలో అవ్వలేదని, కానీ ఇవాళ కూడా తను ఏం తెలుసుకోలేకపోయాడని చెప్తాడు. అంతేకాకుండా హీరోయిన్కి ఆల్రెడీ ఒక అందమైన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తను నీకన్నా మిలియన్ టైమ్స్ బెటర్, తన దగ్గర మంచి కార్ ఉంది, తను చాలా రిచ్, ఖచ్చితంగా నువ్వు ఆమెను ప్రేమించినా నిన్ను తిరిగి ప్రేమించదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ చూడడానికి చాలా హ్యాపీగా త్వరలోనే పెళ్లి చేసుకునే కపుల్ లాగా కనిపిస్తున్నారు అని చెప్పి అంటాడు. సరే అయితే నా డ్రోన్ ఏది అని చెప్పి ఆ డ్రోన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, నేను ఈ డ్రోన్ని నీకు ఎప్పుడు ఇస్తానన్నాను, నువ్వు ఎందుకు దాన్ని అప్పుడే తీసేస్తావు, నువ్వు నీ పనిని పూర్తి చేసుకున్న తర్వాత ఈ డ్రోన్ ని గిఫ్ట్గా ఇస్తాను, అంతవరకు ఆ డ్రోన్ నువ్వు ఇక్కడ ఈ డబ్బాలోనే పెట్టేయాలి అని చెప్పి తన నెత్తి మీద ఒక్కటేస్తాడు. ఇంకా హీరోయిన్ బాయ్ ఫ్రెండే అందంగా ఉన్నాడు, దీనికన్నా మిలియన్ టైమ్స్ చాలా బాగున్నాడు అని చెప్పినందుకు చాలా ఫీల్ అయ్యి ఓయంగ్ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఇవాళ మార్నింగ్ నుంచి హీరోయిన్తో తను గడిపిన హ్యాపీ మూమెంట్స్ని తలుచుకుంటూ తనలో తానే ఎందుకో బాగా మురిసిపోతూ ఉంటాడు. అయినా నేను వెళ్ళిన పని ఏంటి, నేను చేస్తున్నది ఏంటి, తనతో ఎందుకు అంత క్లోజ్గా మూవ్ అవుతున్నాను అని ఆలోచించుకొని నెక్స్ట్ మార్నింగ్ తన పని మీదే ఫోకస్ చేస్తాడు. అదే టైంకి ఆ షాప్ ఓనర్ హీరో దగ్గరికి వచ్చి, నువ్వు మా షాప్లో కొత్తగా జాయిన్ అయ్యావు కాబట్టి నిన్ను వెల్కమ్ చేస్తూ మేము ఒక పార్టీని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము, నువ్వు కూడా ఆ పార్టీకి మర్చిపోకుండా రావాలి అని అంటుంది. అలా అంటూనే హీరో చెయ్యిని కూడా పట్టేసుకుంటుంది. అలా 5 seconds అవడంతో హీరో ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటే
ఎందుకో ఈ అమ్మాయి చాలా గట్టిగా హీరోయిన్ పేరుని అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తుంది అనుకునే లోపే కళ్ళు తెరిచేస్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయి చేయి వదిలేస్తుంది కాబట్టి. సరే అయితే ఖచ్చితంగా నేను ఆ పార్టీకి వస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపేస్తాడు. అంటే ఇవాళ రాత్రి జరగబోతున్న ఆ పార్టీలోనే హీరోయిన్ చనిపోబోతుందని తెలుసుకొని ఎలాగన్నా హీరోయిన్ ని కాపాడాలనుకుంటాడు. హీరో వాళ్ళ షాప్ కి కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీ కావడంతో తన్ని వెల్కమ్ చేస్తూ వాళ్ళ స్టేటస్ కి సరిపోయినట్టు చిన్న పార్టీని అరేంజ్ చేస్తారు. అక్కడ వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్న చాలా మంది అమ్మాయిలు పాటలు పాడుతూ గట్టిగా అరుస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు. అదే టైంకి హీరోయిన్ ఫ్రెండ్ హీరో పక్కన కూర్చొని, ఏంటి నువ్వు మాతో డాన్స్ చేయవా, నీ పార్టీ ఇది, నువ్వు మాతో వచ్చి డాన్స్ చేయని బ్రతిమలాడుతూ ఉంటుంది. అందరినీ రెచ్చగొడుతూ హీరో ఇప్పుడు డాన్స్ చేయాలా వద్దా అని అడిగితే హీరోయిన్ కూడా చేయమని అడుగుతుంది. అలా అందరూ అడిగేసరికి చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ వీళ్ళు నాయిస్ ఎక్కువ అయిపోవడంతో కొంతమంది రౌడీలు వీళ్ళ దగ్గరికి బాగా తాగేసి వచ్చి, ఏంటి ఈ బార్లో మీరే ఉన్నారనుకుంటున్నారా, మిగిలిన జనాలు కూడా ఉన్నారు అని అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోకి లెగిసి వెళ్ళి వాళ్ళతో గొడవ పడాలా లేదా ఏం చేయాలో అర్థం కాదు. చాలాసేపటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు, వాళ్ళు ఏదో చిన్న పార్టీ చేసుకుంటున్నారు అంతే, అయినా నాకు వైలెన్స్ అంటే ఇష్టం లేదు అని అంటాడు. ఇప్పటి వరకు ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారనుకున్నానే, నువ్వు ఒక అబ్బాయివి ఉన్నావా అని చెప్పి హీరోని ఎగతాళి చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ అలా చూస్తూ ఉండగా హీరో మళ్ళీ నాకు వైలెన్స్ అంటే ఇష్టం లేదు, నాతో పెట్టుకోకండి అని భారీ డైలాగులు వేస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా చిరాకు వస్తుంది, ఇంకా కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది. అయినా తగ్గని హీరో, నేను చెప్పాను కదా ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి అని అనేసరికి వాడు లాగి పెట్టి ఒక్కటిస్తాడు హీరోని. అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. నెక్స్ట్ సీన్లోనే హీరో కళ్ళు తెరిచి చూస్తే అప్పటి వరకు తను కనిందంతా ఒక కాల అని తెలుస్తుంది. రియాలిటీలో ఆ షాప్లో ఉన్న అమ్మాయిలతో కలిసి ఆ రౌడీలు కూడా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇది చూసిన హీరో, అంటే ఇప్పుడు వరకు నేను ఇంత చెత్త కాలానికి అన్నానేంటి అనుకుంటాడు. అంటే పార్టీలో ఎంజాయ్ చేయకుండా నిద్రపోతూ కలలు కంటూ ఉంటాడు హీరో. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ గట్టిగా హీరోయిన్ పేరు పెట్టి పిలుస్తుంది. ఏంటబ్బా ఇది నేను చూసిన విజువల్లో సీన్ లాగే ఉందా అనుకున్న హీరో వెంటనే హీరోయిన్ని ఎందుకు తను అలా అరిసింది అని అంటే తను నవ్వుతూ, ఆ అమ్మాయి ఎప్పుడు అంతే, ఎక్కువ తాగేస్తే నన్ను అలాగే పిలుస్తూ ఉంటుంది, నువ్వు దాని గురించి ఏం పట్టించుకోకు అని అంటుంది. అంటే తను ముందు చూసిన విజువల్ గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ సరదాగా బయటికి వెళ్ళి వాకింగ్ చేద్దామని అనుకుంటారు. అప్పుడే హీరో, నాకు ఇలాంటి పార్టీలు తాగడం అంటే అస్సలు ఇష్టం లేదు, అయినా జనాలు ఎలా తాగుతారు, అసలు వాళ్ళకి ఆ టేస్ట్ ఎలా నచ్చుతుంది, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, డబ్బులు వేస్ట్, తాగడానికి కావాల్సిన టైం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అని అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే హీరోయిన్కి పక్కనే ఉన్న ఒక ప్లే గ్రౌండ్లో ఒక ఉయ్యాల కనిపిస్తుంది. వెంటనే వెళ్ళి కూర్చొని ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది. అప్పుడే హీరోని చూసి నువ్వు కూడా ఊగుతావా అని అడిగి తను దిగిపోతుంది. ఆ తర్వాత హీరో, నేను యాక్చువల్లీ కూర్చొని ఉయ్యాలు ఊగను, నుంచొని అయితే నాకు బాగా వచ్చు, ఇది కూడా నుంచోడానికి అని అంటాడు. కానీ ఈ ఉయ్యాల్లో ఇద్దరు కూడా పడతారు, నువ్వు కూడా నాతో కలిసి ఊగుతావా అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకే ఉయ్యాల్లో నుంచొని ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటారు. చాలాసేపు అలా ఊగిన తర్వాత హీరోయిన్ మళ్ళీ అప్పుడు స్పృహలోకి వచ్చి, నేను ఇతంతా ఇంత క్లోజ్గా ఎందుకు మూవ్ అవుతున్నాను అని అనుకుంటుంది. అలా అనుకొని వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది కూడా. హీరో ఆమెని ఆపుదాం అనుకుంటే ఆమె ఎక్కడ ఆగకుండా నేను వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అయినా నేను ఎందుకు ఆమెతో ఇంత క్లోజ్గా ఉంటున్నాను, నేను వచ్చిన పని చూసుకోవాలి అని చెప్పి హీరో కూడా తన పని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టే నెక్స్ట్ డే చాలా ఫోకస్డ్గా కస్టమర్స్ అందరికీ మంచిగా సప్లై చేస్తూ వాళ్ళందరికీ చాలా ప్రోడక్ట్స్ని అమ్మి ఆ షాప్స్కి మంచి లాభాలు తెస్తూ ఉంటాడు. మరొక వైపు చూస్తే హీరోయిన్ తను వేసుకున్న హై హీల్స్తో నడవలేకపోతుంది. తన కాలు కూడా ఎక్కువ నొప్పి వచ్చేస్తూ ఉండడంతో హీరో వెంటనే ఆమె చేయని పట్టుకొని, నీకు ఎంత చెప్పాను, నువ్వు ఇలాంటి హై హీల్స్ వేసుకుంటే నీ హెల్తే పాడవుతుంది, మెల్లమెల్లగా నీ కాలు మొత్తం అరిగిపోయి నువ్వు ఇంకా నడవలేని పరిస్థితికి వెళ్తావు అని చెప్పి తన పక్కనే ఉన్న షూ షాప్కి తీసుకువెళ్తాడు. ఆ షాప్లో నార్మల్ షూస్ని కొందామని అనుకుంటాడు. హీరోయిన్ ఎందుకు నా గురించి తిని ఇంతలాగా పట్టించుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన ఏమి వినిపించుకొని హీరో, నువ్వు వినవు కదా, వచ్చి కూర్చో అని చెప్పి తన్ని కూర్చోపెడతాడు. ఆ తర్వాత అక్కడున్న వైట్ షూస్ని తీసి ఆమెకి ఇస్తాడు. ఆమె ఆ షూస్ని వేసుకున్న తర్వాత కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా తన హీల్స్ని పక్కన పెట్టేయమని సజెషన్ కూడా ఇస్తాడు హీరో డబ్బులు పే చేస్తానని ముందుకు వెళ్తున్నప్పుడు హీరోయిన్, వద్దు, ఇవి నా కోసం కొన్నావు కదా, నేనే కొనుక్కుంటాను, నేనే డబ్బులు ఇచ్చుకుంటాను అని అంటుంది. ఏం పర్లేదు, ఒక అబ్బాయి నీకు గిఫ్ట్ ఇస్తున్నాడు అనుకో, ఎందుకు తీసుకోవు అని చెప్పి ఎలాగోలాగా తన్ని కన్విన్స్ చేసి ఆ డబ్బుల్ని షాప్ కీపర్కి ఇచ్చి ఆ షూస్ని కొనేస్తాడు. అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఒక కాఫీకి వెళ్దామని నిర్ణయించుకున్న టైంకే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. అతన్ని చూడంగానే ఎగ్జైట్ అయిన హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్కి ఎలాగో ఇది లంచ్ టైం అవడంతో వాళ్ళిద్దరూ కలిసి పక్కనే ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళి లంచ్ చేద్దామని అనుకుంటారు. వెళ్ళిపోయే ముందు చాలా సైలెంట్గా షూస్ కొనిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అలా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ హీరో దగ్గరికి వచ్చి, చూసావు కదా, దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను చూడు ఎంత ఖాళీగా ఉన్నానో, నీలాంటి క్యూట్ బాయ్స్ ఇలా ఖాళీగా ఉండకూడదు, నీకు కావాల్సి నన్ను డేట్ చేయొచ్చు కదా అని డైరెక్ట్గా అడిగేస్తుంది. లేదు, నేనేమి హీరోయిన్ని ప్రేమించట్లేదు,
అయినా నీకు కావాల్సితే మంచి బాయ్ ఫ్రెండే దొరుకుతాడు. నువ్వు చూడు ఎంత అందంగా ఉన్నావో, నువ్వు కూడా క్యూట్గానే ఉన్నావు, నీకు నాకన్నా మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు, నీ ఫ్యూచర్ని నేను చెప్పగలుగుతున్నాను అని అంటాడు. ఏం మాట్లాడుతున్నాడో ఏమీ అర్థం కాని ఆ అమ్మాయి తింగర్ దానిలాగా అలాగే చూస్తూ ఉండిపోతుంది. నువ్వు ఇంకా క్యూట్గానే ఉన్నావు, ఇంత క్యూట్గా ఎలాగున్నావు అని చెప్పి అతని బుగ్గని లాగేస్తూ ఉంటుంది. సరే అయితే పద మన ఇద్దరం వెళ్దాము అని చెప్పి ఆ సాయంత్రం వరకు వాళ్ళిద్దరూ బాగా పనిచేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే టైంకి హీరోయిన్ ఒక బస్సులో వెళ్తూ ఉండడం గమనిస్తాడు. అదేంటి తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళలేదు అని చెప్పి వెంటనే ఆ బస్ ఎక్కి ఆమెతో పాటు వెళ్తూ ఉంటాడు. ఆమె పక్కనే కూర్చుంటాడు. హీరోయిన్, అదేంటి నువ్వు ఈ బస్సులోనే ప్రతిరోజు ఇంటికి వెళ్తావా? నేను నిన్ను ఎప్పుడు కూడా చూడలేదే, ఒక్కసారి కూడా నిన్ను చూడలేదు, కానీ నువ్వు ఈ బస్సులో ప్రతిరోజు వెళ్తున్నాను అంటున్నావు, ఏదో బాగోలేదు అని అంటూ ఉండగా, ఏం లేదు, నేను అప్పుడప్పుడు ఈ బస్సు ఎక్కుతాను, ఎప్పుడు ఇంకో బస్సు ఎక్కుతాను అని కవర్ చేస్తాడు. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ అంటే ఒక చోట చెప్తుంది. మా ఇల్లు కూడా అక్కడికి దగ్గరలోనే అని అంటాడు. అలాగా వాళ్ళిద్దరూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటికి బస్సు అలా వెళ్తూ ఉంటే చల్ల గాలి వల్ల వాళ్ళిద్దరూ అలాగే బస్సులో నిద్రపోతారు. హీరోయిన్ బస్సు ఎక్కువ ఊగుతూ ఉండడం వల్ల అలా పడుకుంటూ హీరో షోల్డర్ పైన వాలిపోతుంది. కళ్ళు తెరిచి చూసిన హీరో, ఈ అమ్మాయి ఏంటి నా మీద పడుకుంది, ఇప్పుడు పక్కకు తోసేయాలా, అలా ఉండనివ్వాలా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని చాలా ఆలోచించేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మంచి నిద్రలో ఉంటుంది కాబట్టి ఇదే మంచి టైం, ఆమె చేయి పట్టుకొని చూడాలి అనుకొని వెంటనే ఆమె చేయిని పట్టేసుకుంటాడు. ముందు ఎప్పుడు చూసిన విజువల్సే కనబడతాయి. మెట్ల మీద నుంచి దొర్లి కింద పడిపోవడం. కరెక్ట్గా అదే టైంకి పక్కనే ఒక అబ్బాయి ఉండడం గమనిస్తాడు. ఆ అబ్బాయి ఎవరో మనకి క్లియర్గా కనబడదు, కానీ ఒక అబ్బాయి అయితే నుంచొని ఉంటాడు. అంటే ఇతని వల్లే హీరోయిన్ చనిపోబోతుందని నిర్ణయించుకుంటాడు. హీరో ఫ్రెండ్ అయిన ఓ యుంగ్ తన ఏంజల్ని కాపాడలేకపోతున్నందుకు బాధపడతాడు. ఇంతకీ నువ్వు రీజన్ సరిగ్గా తెలుసుకోలేకపోయావు కాబట్టి నువ్వు ఆ అమ్మాయి ఇంటి వరకు వెళ్ళి ఆ అమ్మాయిని ఫాలో అయ్యి అసలు ఎలా చనిపోబోతుందో కనుక్కోమని ఆర్డర్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ కాంగ్ వాళ్ళిద్దరూ ఇవాళ వీకెండ్ అవడంతో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత కాంగ్ హీరోయిన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉన్న టైంలో హీరోయిన్కి గోడ వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరు బయటికి రండి అని అంటే హీరో స్లోగా బుర్ర పెట్టి నేనే కావాలని ఇటువైపు వచ్చాను, మా ఇల్లు కూడా ఇక్కడ దగ్గరే, వాకింగ్ చేసుకుంటూ వస్తే మీ ఇద్దరు రొమాన్స్ చేసుకోవడం చూస్తున్నాను, మధ్యలో ఇంటరప్ట్ చేయకూడదు కాబట్టి అక్కడి నుంచే కామ్గా చూస్తూ ఉన్నానంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఈ సోదంతా వినే టైం లేదు కాబట్టి ఆ బాయ్ ఫ్రెండ్ కాంగ్ అక్కడి నుంచి తన కార్లో హీరోయిన్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్కి ఇంకా అర్థం కాదు కాంగ్ నిజంగానే ఆమెను ప్రేమిస్తున్నాడా లేదా అని. వెళ్లే ముందు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పకుండానే అలా కామ్గా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కేవలం బాయ్ మాత్రమే చెప్పాడని బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా దూరంలో ఉన్న ఒక టవర్ని చూపించి దానికి ఆ టవర్ దగ్గర తన బాయ్ ఫ్రెండ్ చేత ప్రపోజ్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టమని, కానీ ఇప్పటి వరకు ప్రపోజ్ అన్నా మ్యారేజ్ అన్నా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాటను దాటేస్తాడని చెప్పి అంటుంది. హీరోయిన్ అలా బాధపడుతూ ఉంటే హీరో, నువ్వేం బాధపడకు, నువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటావు, ఎవరన్నా నిన్ను ఇష్టపడాల్సిందే అని ధైర్యం చెప్పి ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. చాలా ఎక్కువ తాగేయడం వల్ల వెనక్కి తిరిగి బాయ్ కూడా చెప్పదు. ఆ తర్వాత హీరో బాయ్ చెప్తూ ఉంటాడు. తను పట్టించుకోలేదని తెలిసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బ్లాక్ కలర్ కోట్లో ఒక అబ్బాయిని గమనిస్తాడు. ఇదే అబ్బాయిని ఆ రోజు ఒక అమ్మాయి వైపు చూస్తూ ఉండగా అది కూడా వాళ్ళ షాప్లోనే చూస్తాడు హీరో. ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఒకటే అబ్బాయి. ఇంకా తనకు కనబడిన విజువల్స్లో ఒక అబ్బాయి బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని హీరోయిన్ పక్కనే నుంచొని ఉంటాడు కదా, వాడు కూడా వీడే అని ఫిక్స్ చేసేసుకొని అతని దగ్గరికి వెళ్తాడు. కానీ హీరో అతని వైపే వస్తూ ఉండడం గమనించి వెంటనే హీరోని గట్టిగా గుద్ది అతన్ని పక్కకు తోసేసి అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఫ్రెండ్ హీరోకి ఏమైందా అని చెప్పి తన షర్ట్ ఎత్తి పైకి చూస్తే అక్కడ చాలా పెద్ద గాయం అయి ఉంటుంది. అసలు ఏం జరిగింది, హీరోయిన్ని కాపాడుతూ ఉన్నప్పుడు నీకు ఈ దెబ్బలన్నీ తగిలినాయా అంటే అసలు తను ఎందుకు ఈ షాప్కి వచ్చాడు, తనకి నిజంగానే ఫ్యూచర్ని చూసే పవర్ ఉంది అని చెప్పి అన్ని నిజాల్ని చెప్పేస్తాడు. హీరోయిన్ ఫ్రెండ్కి హీరో అంటే ఇష్టం అంటే ఒకలాంటి ఇష్టం కావడంతో తనతో ఫ్రెండ్లీగా ఉంటూ, సరే అయితే నీ మాటలన్నీ నమ్ముతున్నాను, హీరోయిన్ని కాపాడాలంటున్నావు కాబట్టి నీకు ఏదైనా హెల్ప్ కావస్తే నన్ను అడుగు, నేను నీకు ఏ హెల్ప్ అన్నా చేసి పెడతాను అని చెప్తుంది. ఆ రోజు రాత్రి ఎందుకో హీరోయిన్ ఎక్కడ కనబడదు హీరోకి. అందుకే వెంటనే ఆమెకి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేస్తానన్నాడు, నేను ఎంత వద్దన్నా సరే ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఒక ప్లేస్ చెప్పాడు. ఈ ప్లేస్ ఏంటో నాకు కూడా తెలియదు కానీ చాలా మెట్ల పైన నుంచొని ఉన్నాను అని అంటుంది. అదే టైంకి హీరోకి అర్థమవుతుంది అదే ప్లేస్లో తను చనిపోబోతుందని. వెంటనే ఎవరు ఆమెని చంపబోతున్నారో తెలుసుకోవడానికి పరిగెడుతూ వెళ్తున్నప్పుడు పోలీసులు కూడా కాల్ చేస్తాడు. హీరోయిన్ అలా కాల్ కట్ చేసిన వెంటనే ఆమె వెనక్కి అదే బ్లాక్ కోట్ వేసుకున్న అబ్బాయి వస్తాడు. వచ్చిన వెంటనే హీరోయిన్ నోరు మూసేసి ఆమెని గాయపరిచి మెట్ల పై నుంచి తోసేద్దాం అనుకుంటాడు. కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చిన హీరోయిన్ని కాపాడలేకపోవడంతో పాటు అతనే 4 దెబ్బలు తగిలించుకుంటాడు. కానీ హీరో ఆల్రెడీ పోలీసులకి కాల్ చేయడం వల్ల ఆ సైరన్ వినబడేసరికి ఆ అబ్బాయి అక్కడి నుంచి పరిగెత్తుకొని పారిపోతాడు. కరెక్ట్ టైంకి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కాంగ్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరికి ఏం కాలేదు కదా అని చూస్తాడు. ఆ తర్వాత ఎవడు వీళ్ళిద్దరి పైన అటాక్ చేశాడని అతని వెనకాల పరిగెడతాడు. కానీ హీరోకి ఆల్రెడీ హీరోయిన్ని కాపాడినప్పుడు ఆల్రెడీ ఒక చోట తగిలిన చోటే ఇంకొకసారి కూడా దెబ్బ తగలడంతో అతను నొప్పితో బాధపడుతూ ఉంటాడు.
హీరోయిన్ వల్లే ఇదంతా జరగడంతో, అది కూడా హీరోయిన్ వల్లే హీరో గాయపడడంతో చాలా అంటే చాలా బాధపడి అతని ముందే ఏడ్చేస్తూ ఉంటుంది. "నువ్వు అలా ఏడవకు, నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు అదొకలాగా ఉంది" అని చెప్పి వెంటనే ఆమెని హగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో కాంగ్ ఇంకా హీరోని హాస్పిటల్‌లో అడ్మిట్ చేయిస్తారు. కొద్ది రోజులకి హీరో హెల్త్ కూడా సెట్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ షాప్‌లో ఓనర్ ఎందుకో బాగా కంగారుగా కనబడుతుంది. ఎందుకంటే ఆ సిటీలోనే ఉన్న ఒక సూపర్ మోడల్ ఇప్పుడు వాళ్ళ షాప్‌కి రాబోతుంది. ఆమె కోసం మంచిగా అరేంజ్‌మెంట్స్ చేయడం కోసం హీరో ఇంకా హీరోయిన్ ఇంకా వాళ్ళ కొలీగ్స్ అందరికీ చెప్పి బాగా గ్రాండ్‌గా అరేంజ్‌మెంట్స్ చేయిస్తుంది. కరెక్ట్ టైంకి ఆ మోడల్ జెస్సికా కూడా వచ్చేస్తుంది. కానీ కాసేపటికి ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. సిటీకి కొత్త కావడంతో బయటికి వెళ్ళినా సరే ఆమె దారి తప్పిపోతుంది. ఖచ్చితంగా ఇలాంటిదే ఏదో ఒకటి జరిగి ఉంటుందని చెప్పి హీరో వెంటనే ఆ జెసికా బాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకొని వాళ్ళిద్దరికి మధ్యన గొడవ జరిగిందని తెలుసుకుంటాడు. ఆ కోపంతోనే జెసికా బయటికి వెళ్ళిపోతుంది. జెసికా ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకున్న హీరో వెంటనే ఆమె ఉన్న ప్లేస్కి వెళ్తే జెసికా అసలే తప్పిపోయింది. చాలాసేపటి తర్వాత ఆమె బాయ్ ఫ్రెండ్ని చూడడంతో వెంటనే వెళ్ళి ఆమె బాయ్ ఫ్రెండ్ని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి జరిగిన గొడవకు కూడా ఇద్దరికిద్దరు సారీ చెప్పుకొని ఒకరినొకరు ఓదార్చుకుంటారు. హీరో ఇదంతా చూసి తనలో తనే మురిసిపోతూ ఉంటాడు. ఆ తర్వాత జెసికా కోసం చాలా మంది ఫ్యాన్స్ వచ్చి వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఆమె కోసం అంతమంది ఫ్యాన్స్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికీ ఆటోగ్రాఫ్లు ఇచ్చేస్తూ ఉంటుంది. జెసికా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంలో అందరికీ బాయ్ చెప్తూ ఉన్నప్పుడు హీరో దగ్గరికి కూడా వచ్చి "నువ్వే కదా నన్ను వెతికావంట, ఆ ప్లేస్ నీకెలా తెలిసింది" అని అడిగితే "అదంతా పక్కన పెట్టండి, మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాడు, కానీ ఆ విషయం చెప్పడానికి చాలా భయపడుతున్నాడు. అంతేకాకుండా ఎవరన్నా మీకు వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేకపోయారంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదని అర్థం కాదు, వాళ్ళు మీకు చెప్పడానికి ఆలోచిస్తున్నారు లేదంటే భయపడుతున్నారు అని అర్థం" అని అంటాడు. జెసికా ఇంకా తన బాయ్ ఫ్రెండ్ హీరో మాటలకి ఒకరినొకరు చూసుకొని మురిసిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మార్నింగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ హీరోయిన్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వచ్చి ఎందుకో తెలియదు కానీ సడన్ గా హీరో గుండె 2 ముక్కలు అయిపోతుంది. ఇన్ని రోజులు హీరో తన పక్కన ఉంటే తనకి ఎందుకో చాలా హ్యాపీగా రిలీఫ్గా చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఒకేసారి హీరో తనకి ఏమి చెప్పకుండా వెళ్ళిపోవడంతో అతను ఎక్కడున్నాడా అని చెప్పి ఆఫీస్ ఏంటి రోడ్ ఏంటి అన్ని ప్లేసుల్లో వెతుకుతుంది. కానీ ఎక్కడ కనిపించకపోవడంతో చాలా బాధపడుతుంది. నెక్స్ట్ మార్నింగ్ జెసికా మళ్ళీ వాళ్ళ షాప్కి వచ్చి నిన్న జరిగిన దానికి సారీ చెప్తుంది. నిన్న తను బయటికి వెళ్ళి దారి తప్పిపోవడం వల్లే కదా లేట్ అయింది అని చెప్పి ఆ ఓనర్కి సారీ చెప్తుంది. అంతేకాకుండా తను ఒకసారి హీరోయిన్తో మాట్లాడడానికి పక్కకు వెళ్ళి "నిన్న హీరో అన్న మాటలు గుర్తున్నాయా? ఎవరన్నా ఒకరిని ప్రేమిస్తున్నారంటే వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పలేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఆమెను ప్రేమించట్లేదని అర్థం కాదు, వాళ్ళు మనసులో ఉన్న మాట చెప్పడానికి భయపడుతున్నారని అర్థం. ఈ మాటలు నిన్న హీరో చెప్తూ ఉన్నప్పుడు నేను అతని కళ్ళనే చూశాను. అతని కళ్ళు నా వైపు కన్నా నీ వైపే ఎక్కువ తిరుగున్నాయి. ఖచ్చితంగా అతను నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు ఈ విషయాన్ని లేట్గా గుర్తిస్తున్నావేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే నీకు ఇంకా బాగా గుర్తు చేయడానికే నేను నీ దగ్గరికి వచ్చాను. బాగా ఆలోచించు, నువ్వు కూడా అతన్ని ప్రేమిస్తే మీ ఇద్దరు చూడడానికి చాలా బాగుంటారు" అని చెప్పి వెళ్ళిపోతుంది. జెసికా మాటలు విన్న తర్వాత హీరోయిన్కి ఎందుకో సడన్ గా హీరోకి కాల్ చేయాలనిపిస్తుంది. ఆమె హీరోకి ఇలా కాల్ చేస్తున్నప్పుడు కరెక్ట్ టైంకి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాంగ్ కాల్ చేసి "ఈ వీకెండ్ నేను నీతో బయటికి రాలేను, ఒక బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్లాల్సి వస్తుంది, ఈ వీకెండ్ అంతా వేస్ట్ చేస్తున్నందుకు చాలా సారీ" అని చెప్పి అంటాడు. "ఏం పర్లేదు, ఒక వీకెండే కదా" అని తను బాధగా తనకి ఇష్టమైన ఆ టవర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ చాలా మంది కపుల్స్ వాళ్ళ పెళ్లి త్వరగా అవ్వాలని చెప్పి లాక్స్ ని ఒక ప్లేస్ కి కట్టి ఉంచుతారు, అంటే లాక్స్ ని పెట్టి ఉంచుతారు. అదే ప్లేస్ కి హీరో కూడా రావడంతో హీరోయిన్ వెంటనే అతని దగ్గరికి వెళ్ళి "అదేంటి నువ్వు గెటప్ మార్చేసావేంటి? ఈ గెటప్ లో నేను ఒక క్షణానికి నిన్ను గుర్తుపట్టలేకపోయాను తెలుసా" అని అంటుంది. "ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా?" అని అంటాడు. "అవును" అని చెప్పి వాళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత కలవడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే టైంకి హీరోకి మంచి ఐడియా వస్తుంది. ఎలాగో తను హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఒక్కరోజు వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేద్దామని నిర్ణయించుకుంటారు. అదే ప్రాసెస్ లో హీరోయిన్ ముందు ఒప్పుకోకపోయినా సరే తర్వాత ఒప్పేసుకుంటుంది. అలాగా వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఆ రోజంతా రెస్టారెంట్లో ఫుడ్ తిని ఇంకా పీచ్ మిఠాయి కూడా కొనుక్కొని చాలాసేపు ఆ టవర్లో ఎంజాయ్ చేస్తారు. అక్కడ హీరో చేతిలో ఉన్న లాక్ని చూసిన హీరోయిన్ "అదేంటి నువ్వు కూడా ఇక్కడ ఈ లాక్ని పెట్టడానికి వచ్చావా? అయినా నువ్వేం నన్ను ప్రేమించట్లేదు కదా" అని అనేసరికి వెంటనే వెళ్ళి ఆమెను కిస్ చేసుకుంటాడు. హీరోయిన్ కూడా పెద్దగా ఏమీ రియాక్ట్ అవ్వదు. అంటే తనకు కూడా హీరో అంటే ఇష్టమని హీరో అర్థం చేసుకుంటాడు. కానీ హీరోయిన్కి ప్రస్తుతం ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం వల్ల వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎక్కువసేపు అలా చూసుకోలేకపోతారు. ఆ రాత్రి హీరోయిన్ వెళ్ళిపోయే ముందు "ఖచ్చితంగా నీకు త్వరలోనే మంచి గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేను" అని అంటుంది. "సరే అయితే నేను ఎప్పుడు ఫ్యూచర్ చెప్తాను, ఇప్పుడు నువ్వే నా ఫ్యూచర్ చెప్పేటట్టున్నావే, ఒకసారి నేను నీ చేయి టచ్ చేస్తాను ఆగు" అని చెప్పి తన కళ్ళ
కళ్ళు మూసుకుంటాడు. మళ్ళీ అదే సీన్, ఏదైతే తన ముందు చూశాడో అదే మెట్ల మీద నుంచి పడి ఆన్ ద స్పాట్ చాలా బ్లడ్ లాస్ అయి చనిపోతుంది. అదే సీన్ మళ్ళీ ఆమె ఫ్యూచర్లో కనబడడంతో ఎందుకో సడన్గా షాక్ అయ్యి కళ్ళు తెరుస్తాడు. అదేంటి ఆల్రెడీ అయిపోయింది అనుకున్నానే, ఇంకా అవ్వలేదు అంటే హీరోయిన్కి మళ్ళీ ప్రాణగండం ఉందని తెలుసుకుంటాడు హీరో. ఖచ్చితంగా ఏం జరగబోతుందో అయితే అంచనా వేయలేడు కాబట్టి ఇంకొన్ని రోజులు ఆమెతోనే ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ విషయం హీరోయిన్కి ఎలా చెప్పాలో అతనికి అర్థం కాదు. హీరోయిన్ ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ కాంగ్ చాలా హ్యాపీగా చాలా పెద్ద షాపింగ్ చేసుకొని బయటికి వెళ్తూ ఉంటే హీరోకి ఎందుకు ఆమె బాయ్ ఫ్రెండ్ మీద డౌట్ వస్తుంది. అందుకే వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ అడగకుండానే అడిగేద్దాం అనుకుంటుంది నిజంగా తను ఇతను లవ్ చేస్తున్నాడా లేదా అని. నేను చాలా లవ్ చేస్తున్నానని వెంటనే కిస్ చేసుకుంటాడు. ఇదంతా అంటే వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్గా ఉండడం దూరం నుంచి హీరో చూసి కొంచెం జెల్సీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అదే బ్లాక్ కలర్ కోట్ వేసుకున్న ఆ రౌడీ కాంగ్ని కలిసి అతని దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకుంటాడు. అంటే హీరోయిన్ని చంపించాలనుకున్నది ఖచ్చితంగా అతని బాయ్ ఫ్రెండ్ అని నిర్ణయించుకొని వెంటనే ఆ రౌడీని ఫాలో అయితే అతనికి ఏదైనా క్లూ దొరకచ్చని అనుకుంటాడు. అలా ఫాలో అవుతున్నప్పుడే సడన్గా ఆ రౌడీని ఒక పెద్ద కార్ వచ్చి గుద్దేసి ఆన్ ద స్పాట్ అతన్ని చంపేస్తుంది. ఇప్పుడు వరకు కాంగ్ మీద ఉన్న అనుమానం ఖచ్చితంగా నిజమని తెలిసిన తర్వాత ఇంకా ప్రతిరోజు కాంగ్ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు హీరో. ఒకరోజు కాంగ్ ఆఫీస్ ముందు వెయిట్ చేస్తున్నప్పుడు కాంగ్ ఒక అమ్మాయితో చాలా చనువుగా ఉంటాడు. ఏదో డౌట్ కొడుతుంది అనుకున్న హీరో వెంటనే వాళ్ళిద్దరిని కూడా ఫాలో అవుదామని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు వాళ్ళిద్దరు ఒక రెస్టారెంట్లో కూర్చొని చాలా అంటే చాలా క్లోజ్గా నిజంగానే ఒక బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తారు. ఖచ్చితంగా కాంగ్కి ఈ అమ్మాయి సెకండ్ సెటప్ అని నిర్ణయించుకొని వెంటనే అమ్మాయిని కలిసి నీకు ఆ కాంగ్ ఏమవుతాడు అని అడిగితే తన బిజినెస్ పార్ట్నర్, నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీని రన్ చేస్తున్నాను, నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావే అని చెప్పి 2 ఫోటోలు తీసుకుంటుంది. నీకు కావలిస్తే చెప్పు, నేను ఎప్పుడన్నా మీ ఇంటికి రాగలను అని చెప్పి డబుల్ మీనింగ్ మాట్లాడి హీరోని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి మీద ఏదో అనుమానం రావడంతో తన ఫ్రెండ్ అయిన ఓయుంగ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి కాస్త ఇన్వెస్టిగేట్ చేయమని అంటాడు. నెక్స్ట్ డే చాలా రోజుల తర్వాత మళ్ళీ తన పాత గెటప్లో ఆ షాప్కి వస్తాడు. అక్కడ హీరోయిన్ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ కాంగ్ క్లోజ్గా ఉండడం చూసి హీరోయిన్కి తన బాయ్ ఫ్రెండ్ కాంగే ఆమెను చంపాలని ట్రై చేస్తున్నాడని, నేను అతన్ని చాలా రోజులుగా ఫాలో అవుతున్నానని చెప్తాడు. నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావు, ఇది మంచి పద్ధతి కాదని నీకు తెలీదా, నువ్వు నన్ను ఫాలో అవడం ఆపేస్తే మంచిది అని కాంగ్ అతని మీద రివర్స్ అవుతాడు. నేను నిన్ను ఫాలో అవుతూనే ఉంటాను, ఇంకా హీరోయిన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను అని అంటాడు. వెళ్లే ముందు నేను ఆమెను ప్రేమించడం మాత్రం ఆపను, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి కాంగ్ని ఇంకా రెచ్చగొడతాడు. వెళ్ళిపోయే ముందు అలా అనడంతో చాలా కోపం వచ్చిన కాంగ్ హీరోని లాగి పెట్టి ఒకటి ఇస్తాడు. హీరో కావాల్సింది కూడా ఇదే, ఎందుకంటే అతన్ని ఒక్కసారి టచ్ చేయాలనుకుంటాడు. డైరెక్ట్ గా టచ్ చేయాలంటే అది చాలా ఇబ్బందిగా అనిపించడంతో ఈ మెథడ్ ని ఫాలో అవుతాడు. తను కళ్ళు మూసుకున్నప్పుడు ఇవాళ పొద్దున చూసిన ఆ అమ్మాయి ఇంకా ఈ కాంగ్ ఒక సెల్లార్లో కిస్ చేసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా హీరోయిన్ని ఈ కాంగ్ మోసం చేస్తున్నాడని ఖచ్చితంగా తెలిసిపోతుంది హీరోకి. ఈ విషయాలన్నీ చెప్దామని ఓయుంగ్ దగ్గరికి వెళ్తే తన నోటికి తగిలిన ఆ దెబ్బకి అంటే కాంగ్ కొట్టడం వల్ల అతనికి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ దెబ్బని నయం చేస్తాడు. ఆ తర్వాతే వీళ్ళందరికీ అసలు నిజం ఏంటో తెలుస్తుంది. నిజానికి కాంగ్ హీరోయిన్ని ప్రేమించట్లేదు. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఆమె చిన్న వయసులో చనిపోవడంతో హీరోయిన్కి 1 బిలియన్ రూపీస్ లైఫ్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఆ లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బుల్ని సొంతం చేసుకోవడానికే ఆ కాంగ్ ఇంకా తన అసలైన గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్ పూర్తిగా హీరోయిన్ని నమ్మించిన తర్వాత చక్కగా బోల్తా కొట్టించి ఆ కాంగ్ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ అంటే అసలైన గర్ల్ ఫ్రెండ్ ఈ డబ్బులతో ఈ సిటీని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. హీరోయిన్ మాత్రం బాధతో కుమిలిపోతూ ఉంటుంది అని అనుకుంటారు. ఈ విషయాలన్నీ ఓయుంగ్ ఇంకా హీరో కలిసి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్కి కూడా చెప్తారు. ఇప్పుడు హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నిజంగానే హీరోయిన్ని నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ఇంకొక వైపు కాంగ్ నిజంగానే హీరోయిన్ని నమ్మించే పనిలో తనకి ప్రపోజ్ చేస్తానని ఒక రెస్టారెంట్కి పిలిపిస్తాడు. అక్కడ కావాలని తనకి ఎక్కువ డ్రింక్ని పోసేసి ఎక్కువ తాగించేలా చేస్తాడు. ఇది తన పాత గర్ల్ ఫ్రెండ్ అంటే అసలైన గర్ల్ ఫ్రెండ్ ప్లానే. అలా తన్ని ఎక్కువ తాగించిన తర్వాత మెట్ల దగ్గరికి తీసుకెళ్ళు, నువ్వే తోసే, తను చనిపోయిన తర్వాత ఎక్కువ తాగేయడం వల్ల కాలు జారి కింద పడిపోయి చనిపోయిందని మనమే న్యూస్లో వేయిద్దామని అంటుంది. ఆ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు వీలు తీసుకొని వేరే సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటారు. తన అతి తెలివైన గర్ల్ ఫ్రెండ్ చెప్పడం వల్ల ఇంకా వైన్ని పోసి హీరోయిన్ని బాగా మత్తెక్కించేంత వరకు తాగేస్తాడు. ఆ తర్వాత కాంగ్ హీరోయిన్ని తన ఫేవరెట్ టవర్ దగ్గరికి తీసుకువచ్చి, నువ్వు ఎప్పుడు అంటూ ఉండేదానివి కదా నీకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టమని, అందుకే నేను కూడా నీకు ఇక్కడే ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను అని చెప్పి తన దగ్గర ఉన్న ఆ డైమండ్ రింగ్ని తన చేతికి పెడతాడు. ఇలా పెట్టాడో లేదో వెంటనే నవ్వు స్టార్ట్ చేసి, ఇది నిజంగానే డైమండ్ రింగ్ అనుకుంటున్నావా, ఏమీ కాదు అని అంటాడు. సీన్ కట్ అయితే నెక్స్ట్ సీన్లో హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అందరూ కలిసి హీరోయిన్ లొకేషన్ని కనుక్కుంటారు. ఖచ్చితంగా తనకి ఫేవరెట్ టవర్ అయ్యున్న ఆ ప్లేస్కి వాళ్ళిద్దరూ వెళ్ళి ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ కాంగ్ అంత చూడు అని చెప్పి ఓయుంగ్ అంటాడు. ఓయుంగ్
హీరోయిన్కి సపోర్ట్గా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఈ మాటలన్నీ వినిన తర్వాత హీరో ఆ ప్లేస్కి వెళ్దామని నిర్ణయించుకుంటాడు. ఇంకొక వైపు అలా నవ్వుతూ ఉన్న కాంగ్, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించను, నీ డబ్బుల కోసమే నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను. ఇంకా నేను నీకు ఇప్పుడు పెట్టిన రింగ్ అది డైమండ్ కాదు, పిచ్చి రింగ్, 10 రూపాయలు పక్కనే ఉన్న షాప్లో కొని తీసుకొచ్చాను. ఇది డైమండ్ అంటే నువ్వు ఎలా నమ్మేస్తున్నావు అని చెప్పి అంటాడు. కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చిన హీరో వాళ్ళిద్దరూ మెట్లు పైనే ఉన్నారని గమనిస్తాడు. ఇదే టైంలో ఆమె చనిపోబోతుందని తెలుసుకొని వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ మనసు 2 ముక్కలు అయిపోతుంది. తన్ని ఇంకా ఇంకా ఏడ్పించి ఇబ్బంది పెట్టడానికి తను కావాలనే నవ్వుతూ ఉంటాడు. కాంగ్ అలా అంతలాగా మోసం చేసినందుకు హీరోయిన్ చాలా బాధపడుతుంది. కరెక్ట్ టైంకి వచ్చిన హీరో కాంగ్ చేసిన మోసాలన్నింటినీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. కాంగ్ ఇదే మంచి టైం అనుకొని వాళ్ళిద్దరిని కలిపి ఆ మెట్ల పైనుంచి తోసేస్తాడు. అలాగా వాళ్ళిద్దరూ దొర్లుకుంటూ వెళ్తారు. హీరో చాలా తెలివిగా హీరోయిన్ని 3వ మెట్టు దగ్గర ఆపేసి అతను దొర్లుకుంటూ చాలా బ్లడ్ లాస్ అయ్యి కింద మెట్టు వరకు వెళ్తాడు. హీరో ఆల్మోస్ట్ చనిపోతాడు. ఇది ఒక సాడ్ ఎండింగ్ స్టోరీ అనుకుంటూ ఉంటాం మనం. కరెక్ట్ టైంకి హీరోయిన్ అతని దగ్గరికి వచ్చి, నువ్వు ఇప్పుడు వరకు చెప్తూ ఉన్న మాట నేను అస్సలు నమ్మలేదు, నేను నిన్ను ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకున్నాను అని చెప్పి తన తలని ఆమె కాళ్ళపై పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత అంబులెన్స్కి కాల్ చేస్తుంది. సీన్ కట్ అయితే నెక్స్ట్ సీన్లో హెల్తీగా ఉన్న హీరో హాస్పిటల్లో ఉన్న ముసలమ్మలందరికీ మీ హస్బెండ్ మిమ్మల్ని చీట్ చేస్తాడు, ఇంకొక వైఫ్తో ఎఫైర్ పెట్టుకుంటాడు, ఇదే మీ ఫ్యూచర్, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ రావడం చూసి నీకు నిజంగా మంచి భర్త దొరకబోతున్నాడు, చూడ్డానికి చాలా అమాయకంగా అందంగా ఉన్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ ఇప్పటి వరకు హీరో మాటల్ని నమ్మకుండా కాంగ్ని నమ్మడం వల్ల అతనికి చాలా ప్రేమగా సారీ చెప్తుంది. సారీ చెప్పినా సరే హీరో ఏమి వినిపించుకోకుండా నన్ను నమ్మనందుకు నేను నీ మీద కోపంగా ఉన్నాను, పనిష్మెంట్గా నువ్వు నాకు ఏం చేస్తావు అని అడిగితే నీకేం కావాలి అని అడుగుతుంది. ఏం కావాలో నీకు తెలియదా, నాకు అసలే చాలా షోల్డర్ పెయిన్గా ఉంది, ఒక్క ముద్దు ఇచ్చావంటే అంతా సెట్ అయిపోతుంది అని అంటాడు. సరే అయితే ముద్దే కదా కావాలి, మనం పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ఒకటేంటి చాలా పెడతాను అని ప్రస్తుతానికి ఒకటి పెడుతుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకొని హ్యాపీగా ఉండడంతో ఈ డ్రామా ఎండ్ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.